మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజా సాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి ఎంటర్టైనర్ రోల్లో కనిపించనున్నారు. మారుతి తన పక్కా ప్లానింగ్తో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నాడు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద పంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఒక ఎంటర్టైన్మెంట్ రోల్ చేస్తున్నాడు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్కు గుర్తింపు తీసుకొచ్చింది. అయితే బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ప్రభాస్ అన్ని సీరియస్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. కాని బుజ్జిగాడు డార్లింగ్ వంటి సినిమాల్లో ప్రభాస్ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. మరోసారి ఆ కామెడీ టైమింగ్ బయటకు తీసే ప్రయత్నం చేశాడు మారుతి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ మరియు ట్రైలర్ కూడా విడుదల అయిపోయాయి. సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసే ప్లానింగ్లో ఉన్నారు. జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. గతంలో ఇదే సినిమా డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం తుది దశలో ఉంది. ఈ రోజు నుంచి ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. మొత్తానికి ప్రభాస్తో ఒక ప్రాజెక్టు చేస్తే చాలామంది సంవత్సరాలు తరబడి చేస్తారు. కాని మారుతి మాత్రం చాలా స్పీడ్గా ప్రాజెక్టు పూర్తి చేశాడు అని చెప్పాలి. ప్రభాస్ను రాజా సాబ్ సినిమాలో చాలా అందంగా చూపించాడు మారుతి. ఇది చూసిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది అని చెప్పాలి. అలానే ట్రైలర్లో కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంది. సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. మారుతి విషయానికి వస్తే ఇప్పటివరకు తాను చేసిన సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయితే కాలేదు. మంచి సక్సెస్ రేట్ మారుతి సినిమాలకు ఉంది. అది కూడా ప్రభాస్ అభిమానులకు కొంతమేరకు పెంచుతుంది. ఆడియన్స్ పల్స్ పిలిచిన అతి తక్కువ మంది దర్శకులలో మారుతి కూడా ఒకడు అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అయితే మంచి కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అలానే సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాకు కలిసి వస్తుంది. ఇక ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచి గుర్తింపు తెస్తుంది అని నిర్మాతలు కూడా ఆశిస్తున్నారు. దాదాపు 50 సినిమాలు ఆ సంస్థ నిర్మిస్తున్న కూడా గట్టిగా చెప్పుకోవడానికి ఒక సినిమా కూడా లేదు అనేది వాస్తవం. బహుశా రాజా సాబ్ సినిమాతో ఆ బ్యానర్కి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. 158 బాబీ చిరంజీవి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా పూర్తి వినోదంతో అభిమానులను అలరించనుంది. మారుతి వేగవంతమైన ప్లానింగ్ సంక్రాంతి విడుదల సినిమాకు సానుకూలం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది కీలకం. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాం.